ఒకసారి ఒక వ్యక్తిని దారిలో యమధర్మరాజు కలిశాడు. అయితే ఆ వ్యక్తి అతను యమధర్మరాజని తెలియదు. యమధర్మరాజుకు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగాడు. ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు అతను తాగేవాడే. వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తికి చెప్పాడు, నీ ప్రాణాలను తీయడానికి వచ్చిన యముణ్ణి నేను. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే వరంగా ఇస్తాను. నీకు ఏం కావాలో ఈ డైరీలో రాయి అని యమధర్మరాజు అంటాడు. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేస్తాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివి ఆ వ్యక్తికి అతని లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడు ఎలక్షన్లో గెలిచి మంత్రి పదవి రాబోతుంది. అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయాలని అనుకోగా ఆలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతి నుండి డైరీని లాక్కొని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తి అయినది. ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వేస్ట్ చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితం అయ్యింది అని అన్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాను అని. ఈ కథ యొక్క అర్థం ఏమిటి అంటే, ఈశ్వరుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు మనకు ఇస్తుంటాడు. కానీ మనము వ్యర్థముగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా ఈశ్వరుని కృప ఉంటుంది. ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికిచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పరచింతన చేస్తూ సమయము వేస్ట్ చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాము.